ఇక్కడ ఏం జరిగిందంటే యేసయ్యను ఈ గుడ్ ఫ్రైడే రోజుని సిలువైపోతున్నారు. ఇది మీకు తెలిసి అందరికీ కూడా. అందుకనే మనం గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం. ఇతను సిలువైపోతారు. సిలువపై ఇతను 9 గంటలకు సిలువేస్తే 3 గంటల వరకు అంటే 6 గంటలు అతను సిలువపై ఉన్నాడు, సిలువపైనే ఉన్నాడు. అప్పుడు ఈ మాట చెప్పడం జరిగింది. రెండవ మాటగా ఏం తెలియజేస్తున్నాడంటే నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పరదేశం అంటే ఏంటి చెప్తారా ఎవరైనా? పరదేశం అంటే పరలోకం. అదే పరలోకం వేరు, పరదేశం వేరు. ఓకే, మీరు అదే అనుకోండి. పరలోకం ఉందని ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఇద్దరు దొంగలు ఉన్నారు. అయితే యేసయ్యను సిలువకు అప్పగించబడిన తర్వాత అలాగే యేసయ్యతో పాటు ఇద్దరు వ్యక్తులు సిలువ వేయబడతారు. ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఎవరంటే ఒక దొంగ దగ్గర, ఒక ఖైదీని అనబడిన వాళ్ళ దగ్గర. ఖైదీని అనబడిన వాళ్ళకి మీరు కూడా ఏంటంటే యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయడానికి సిద్ధపరిచారు దగ్గర. అయితే ఇక్కడ కుడివైపు ఒక దొంగ ఉన్నాడు, ఎడమ వైపున మరొక దొంగ ఉన్నాడు దగ్గర. అయితే ఇక్కడ కుడివైపు ఉన్న దొంగతో యేసయ్య చెప్తున్న మాట ఇది ఎందుకని నిశ్చయముగా నీవు పరదేశంలో ఉంటావు అని చెప్పేసి ఇక్కడ కుడివైపు ఉన్న దొంగతో తెలియజేయడం జరిగింది ఇక్కడ ఎందుకని. అయితే ఇక్కడ ఎందుకు యేసయ్య పరదేశంలో, మరి ఇప్పుడు ఒక దొంగతో ఎందుకు పరదేశంలో ఉంటామని చెప్పేసి అతను ఒక దొంగ, అతను ఒక ఏదో దొంగతనం చేసిన వ్యక్తి, లేకపోతే ఏదో అబద్ధమైన వ్యక్తి, లేకపోతే ఏదో తప్పు చేసిన వ్యక్తి అతను. కానీ యేసయ్య ఒక దొంగతో నువ్వు పరలోకంలో ఉంటావని చెప్పేసి ఎలా తెలియజేస్తున్నాడు? ఇప్పటి వరకు మనం ప్రార్థన చేసాం. ఏమని ప్రార్థన చేసామంటే యేసయ్య పాపాలు క్షమించండి, యేసయ్య మీరు నన్ను క్షమించాలని చెప్పేసి మనం ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. కానీ యేసయ్య కుడివైపు ఉన్న దొంగతో ఏమని చెప్పాడంటే నిశ్చయముగా పరదేశంలో ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే మనం వెనక్కి వెళ్దాం. ఎందుకు చెప్పాడంటే 23వ అధ్యాయము 33 నుంచి నేను చదువుతున్నాను చూడండి. 33 నుంచి వారు కపాలం అనబడిన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఓకే, ఇక్కడ చెప్తే ఇక్కడ కొంతమంది అక్కడ చదవడం మనకు టైం లేదు కనుక ఇక్కడ కుడివైపున ఒకరిని ఎడమ ఒక దొంగని ఇక్కడ సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత ఎడమ వైపు ఉన్న వ్యక్తి ఏమని తెలియజేస్తాడంటే యేసయ్యకు అక్కడ యేసయ్య చాలా మంది హేళన చేయడం మాకు ప్రారంభిస్తున్నారు. అనేక మంది యేసయ్యను ఏమని హేళన చేస్తారో తెలుసా? యేసయ్య ఉన్న వస్త్రాన్ని అతని వస్త్రాన్ని చీట్లు వేసుకోవడం ప్రారంభిస్తున్నారు కదా. అయితే అతను హేళన చేయడం ప్రారంభిస్తున్నారు, అతని ముఖం మీద పుల్లు వేయడం ప్రారంభిస్తున్నారు. అయితే ఇద్దరు వ్యక్తులు ఎడమ వైపు ఉన్న దొంగ ఏమని చెప్తున్నాడనంటే చూడండి 39వ వచనం నేను చదువుతున్నాను చూడండి. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ఇక్కడ వినండి జాగ్రత్తగా. ఎడమ వైపు ఉన్న వ్యక్తి ఏమి తెలియజేస్తున్నాడంటే నువ్వు మమ్మల్ని కూడా రక్షించి నిన్ను కూడా నువ్వు రక్షించుకోవచ్చు కదా అని చెప్పేసి యేసయ్యకు సలహా ఇవ్వడం ప్రారంభించాడు. అందుకని ఎవరో వ్యక్తి ఎడమ వైపు ఉన్న ఆయన దొంగ. ఈ వ్యక్తి ఎవరంటే ఇతను అవసరం కొద్దీ వాడుకునే వ్యక్తి దగ్గర. నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఈ యొక్క ఎడమ వైపు ఉన్న వ్యక్తి ఎవరంటే అవసరం కొద్దీ వాడుకునే వ్యక్తి దగ్గర. యేసయ్యను అవసరం కొద్దీ వాడుకునే వ్యక్తి. అర్థమైందండి? ఈ వ్యక్తి ఏం తెలియజేస్తాడంటే యేసయ్య మమ్మల్ని రక్షించు, అలాగే నిన్ను కూడా రక్షించు అని చెప్పేసి ఈ వ్యక్తి తెలియజేయడం జరుగుతుంది. ఈ వ్యక్తి ఎవరంటే బుద్ధిహీనుడు. ఎంత బుద్ధిహీనంగా ఆలోచిస్తున్నాడు చూడండి. ఇతను ఒక దేవుడు, ఇతను అసలు ఏ పాపం చేయనివాడు, ఇతను ఏ పాపం ఎరగనివాడు, అసలు ఏమి కూడా చేయని వ్యక్తిని సిలువేస్తారంటే నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పేసి ఇతను యేసయ్యకు సలహా ఇవ్వడం ప్రారంభిస్తున్నాడు. ఇతను మన జీవితం చూసుకున్నట్లయితే ఇతను ఒక దొంగ, ఇతను ఏదో తప్పు పని చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి సిలువపై ఉండడం ఇది సహజం. యేసయ్యకు అది యేసయ్యకు అసలు సిలువపై ఉండడం అనేది అతను ఒక ఏ నేరం చేయలేదు, ఏ తప్పు కూడా చేయని వ్యక్తి అతను నేరాపణ చెందాడు. కానీ ఈ యొక్క దొంగ ఎడమ ఉన్న దొంగ ఏంటంటే అతను దొంగ అని చెప్పేసి నిరూపించాలి ఆల్రెడీ. అయితే ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే యేసయ్య
అయితే కుడివైపున ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చెప్పాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం. 40వ వచనం చదువుతున్నాం చూడండి. రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పుదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. ఈ యొక్క వ్యక్తి చూసారా ఎలా చేస్తాడు, ఎలా మాట్లాడతాడో చూసారా? ఎడం వైపున దొంగ ఏమో తన ఇష్టవంతుడిగా మాట్లాడతాడు. అతను ఒక దొంగ అని చెప్పేసి మర్చిపోయాడు. కానీ కుడివైపున దొంగ ఏమో అతను తెలివిగా ఆలోచిస్తున్నాడు. అతను తెలివిగా మాట్లాడుతూ ప్రారంభించాడు. అతను ఏమని మాట్లాడుతున్నాడు అంటే, యేసయ్య, ఒరే నువ్వు ఈ దొంగ చెప్పినాడు. అతనికి ఎవరో కుడివైపున దొంగ చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మనకి ఇది తగును, కానీ యేసయ్య ఏ తప్పు చేయలేదు, అతనికి ఇది తగదు కనుక నువ్వు చేసిన తప్పును బట్టి నువ్వు ఒక శిక్ష పొందుతున్నావు. కానీ యేసయ్య ఏ తప్పు చేయనివాడు, అతనికి అసలు చెడంటే ఏంటో తెలియదు, అతనికి అబద్ధం మాటకంటే ఏంటో తెలియదు అని చెప్పేసి ఈ వ్యక్తి దొంగ ఇప్పుడు ఎడవైపున దొంగతో మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇతను ఒక యేసయ్యను ఒక మాట అంటున్నాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని చెప్పేసి ఇక్కడ కుడివైపున దొంగ యేసయ్యను అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడో తెలుసా? చాలా జాలి హృదయంతో అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడో తెలుసా? అతనిలో ఏమి కూడా కలవశం అనేది ఏది లేదు. అతను ఒక దొంగ, అతనికి శిక్షకు పాత్రుడే. కానీ ఈ యొక్క కుడివైపున దొంగ ఏమని అడుగుతున్నాడంటే, చాలా తెలుగుగా ఆలోచించి అతను అక్కడక్కడే మారుమనసు అక్కడక్కడ యేసయ్య గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు. అతను యేసయ్య 9 గంటలకి అతన్ని సిలువేస్తే 9 గంటలకు సిలువేశాడు. 3 గంటల వరకు యేసయ్య సిలువ పైన ఉన్నాడు. కానీ మరి యేసయ్య సిలువ పై వీరికి యేసయ్య గురించి తెలియదు, ఎందుకంటే జైల్లో ఉన్నారు కాబట్టి. కానీ ఈ కుడివైపున దొంగ యేసయ్య బట్ట తీసేసి వాటిని పంచుకోవడం, అతని మీద ఉమ్ము వేయడం, అతనికి దాహం అని చెప్పేసి అంటే అతనికి దాహానికి వాటర్ ఇవ్వకపోవడం, చేదు వండుకోవడం, ఇవన్నీ చేసినవన్నీ కూడా కుడివైపున ఉన్న దొంగ చూశాడు, ఎడవైపున ఉన్న దొంగ కూడా చూశారు. అందుకని కానీ ఏ వ్యక్తి రక్షించబడ్డాడంటే కుడివైపున ఉన్న వ్యక్తి బుద్ధిగా ఆలోచించాడు. యేసయ్య గురించి తెలుసుకున్నాడు. అక్కడ ఆలోచించేది ఒకసారి యేసయ్య గురించి తెలుసుకున్నాడు. అక్కడ అతను యేసయ్య గురించి చెప్తున్నాడు ఏమనంటే, నువ్వు చాలా బుద్ధిగా ఆలోచించావు, అందుకే నువ్వు పరదేశంలో ఉంటామని చెప్పేసి రెండో మాటను ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఒక నలుగురు వ్యక్తులు ఒక అడవి ప్రాంతంలో ప్రయాణించడం ప్రారంభించారు. ప్రయాణం చేస్తుంటే ఒక రాజుగారు వేటకి వెళ్ళారు. అడవిలోకి వేటకి వెళ్ళారు. వేటకెళ్తే ఏం జరిగిందంటే అక్కడ ఈ రాజుగారిని ఒక సింహం చంపడానికి వచ్చేస్తుంటే ఆ నలుగురు కూడా ఎలా కాపాడి ఆ రాజుగారిని ఆ యొక్క పులి నుంచి రాజుగారిని తప్పించడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే పులి నుంచి ఈ రాజుగారిని తప్పించారు కదా, మరి ఈ నలుగురికి కూడా ఈ రాజుగారు తన ఇంటికి తీసుకెళ్లారు. ఈ నలుగురిని కూడా తన ఇంటికి తీసుకెళ్ళి ఏం చేశారంటే, మీరు నన్ను రక్షించారు కనుక, మీరు నన్ను కాపాడారు కనుక మీరు ఏది కోరుకుంటే అది నేను ఇస్తానని చెప్పేసి ఈ నలుగురు కూడా చెప్పడం ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత మొదట వాడు అడుగుతున్నాడు, నీ కోరిక ఏంటో కోరుకోమని చెప్పేసి మొదట వాడు అడుగుతున్నాడు. మొదట వాడు ఏమడిగాడంటే, అయ్యా మా ఇంటికి వెళ్ళడానికి దారి లేదు, రోడ్డు అనేది లేదు, ఒక రోడ్డు కావాలని చెప్పేసి ఆ వ్యక్తి అడగడం జరిగింది. తర్వాత రెండో వ్యక్తిని కూడా అడిగాడు. ఏమంటే నీకేం కావాలని చెప్పేసి అడగాడు. రెండో వ్యక్తి చెప్తున్నాడు, నాకు ఒక పొలము కావాలి, నేను దాంట్లో పొలంలో నేను ద్రాక్ష పొలం అనేది నాటించుకుంటాను, నాకు ఒక పొలం కావాలి, నాకు ఒక పొలం ఉంటే నాకు ఇప్పించండి అని చెప్పేసి రెండో వ్యక్తి కోరడం జరిగింది. మూడో వ్యక్తి కూడా అడిగాడు. ఏమడిగాడంటే, నాకు ఇల్లు లేదయ్యా, మీరు ఒక ఇల్లు దయచేయండి, నాకు ఇల్లు ఇస్తే నేను చక్కగా దాంట్లో నివసిస్తాను మా కుటుంబంతో పాటు అని చెప్పేసి మూడో వ్యక్తి అడగడం ప్రారంభించాడు. నాలుగో వ్యక్తి కూడా అడిగాడు. ఏమని అడిగాడంటే, రాజుగారు మీరు మా ఇంటికి భోజనానికి రండి అని చెప్పేసి అతను ఇన్వైట్ చేయడం ప్రారంభించాడు. మీరు మా ఇంటికి భోజనం రండి అని చెప్పేసి ఇతను రాజుగారిని ఇన్వైట్ చేశాడు. కానీ రాజుగారికి ఒక అనిపించింది, ఒకడేమో రోడ్డు అవసరం కోరాడు, ఒకడేమో పొలం అన్నాడు, ద్రాక్ష అన్నాడు, ఇంకొకడేమో ఇల్లు గురించి కోరాడు. కానీ ఇతనేంటి భోజనం రమ్మాలంటే నాకేమనుకోలేదు, భోజనం పెడితే
500 1000 రూపాయలు పోతుంది, ఇన్ని వేల రూపాయలు చేయకూడదు చెప్పి రాజుగారు కూడా ఇంకా ఓకే నేను ఇంటికి వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే రాజుగారు మొదటి వాడి కోరిక తీర్చేశాడు, రెండో వాడి కోరిక తీర్చాడు, మూడో వాడి కోరిక కూడా తీర్చేశాడు, నాలుగో వాడికి వెళ్ళాలి. మరి రాజుగారు ప్రయాణం అవుతున్నారు, రాజుగారు ఇప్పుడు ప్రయాణం అవుతున్నారు. ఎక్కడికి వెళ్ళడానికి? అక్కడికి వెళ్ళడానికి 4 గంటలకు ప్రయాణం అవుతున్నారు. ప్రయాణం వెళ్తుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఇప్పుడు రాజుగారు రావాలంటే మంచి మంచి రోడ్లు కావాలి కదా, అవునా కదా? మంచి మంచి రోడ్లు ఉండాలి. మరి రాజుగారు వెళ్ళే వీధి చాలా తొప్పలతోనూ చాలా చాలా చెట్లతోనూ ఉంటాయి. అప్పుడు వెంటనే రాజుగారి గురించి వాళ్ళు ఏం చేశారంటే ఒక రోడ్డు వేయడం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళని చూస్తేనేమో ఊరు గుడిసారు. ఇప్పుడు మాకు చచ్చిపోకుండా వాళ్ళ ఉంటుంది కానీ ఒక ఊరు గుడిసి ఉంది. మరి రాజుగారు మరి పాకలో ఉంటారా? ఉండరు కనుక మళ్ళీ ఏం చేశారంటే రాజుగారి గురించి పక్కన మంత్రి రే రాజుగారి గురించి ఒక ఇల్లు కట్టమని చెప్పేసి ఆచరించుకొని ఇల్లు ప్రారంభించేశారు. తర్వాత రాజుగారు ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భోజనం చేశారు, శుభ్రంగా భోజనం చేశారు. కానీ రాజుగారికి ఒక అలవాటు ఉంది. అలవాటు ఏంటంటే రాజుగారు భోజనం చేసిన తర్వాత ద్రాక్ష తోటలోకి వెళ్ళి అతనికి విశ్రాంతి తీసుకోవడం ఒక అలవాటు ఇతనికి. అయితే తర్వాత మరి ఈ వ్యక్తికి ఏమో చాలా పేదవాడు, అతనికి పొలం లేదు, ద్రాక్ష కూడా లేదు. మరి మీరు ఏం చేయలేదు? ఒక పొలంలోకి ఏం చేయలేదు, ఒక పొలాన్ని తీసుకుని దాంట్లో ద్రాక్ష కూడా వేయడం ప్రారంభించారు. తర్వాత రాజుగారు ఆ పొలంలో కూర్చుని ఆ ద్రాక్ష తోటలో కూర్చుని ఆలోచన చేస్తారు. మరి ఇదేంటి మొదటి వాడేమో రోడ్డు అన్నాడు, రెండో వాడేమో పొలం అన్నాడు, ద్రాక్ష పొలం అన్నాడు, మూడో వాడేమో ఇల్లు అన్నాడు. కానీ ఈ నాలుగో వాడు ఏంటి రాజు? ఈ నాలుగో వాడు ఏంటయ్యా చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. ఈ నాలుగో వాడు జస్ట్ ఏంటంటే భోజనం రమ్మని చెప్పేసి అన్నాడు. కానీ ఈ నాలుగో వాడికి మాత్రం ఎవరైతే ముగ్గురు అడిగారో ఈ మూడు కోరికలు కూడా ఇతని విషయంలో జరిగింది. కానీ ఇతను చాలా తెలివైనడయ్యా అని చెప్పేసి ఈ రాజుగారు మంత్రితో అనడం ప్రారంభించాడు. ఇక్కడ మీరు ఆలోచన చేయండి, ఇతను ఏం కోరుకున్నాడంటే ఈ నలుగురిలో ముగ్గురేమో వాళ్ళకి అవసరాలు కోరుకున్నారు. ముగ్గురు ఏం కోరుకున్నారంటే వాళ్ళ యొక్క సంబంధించిన అంటే నాకు ఇల్లు కావాలనో, లేకపోతే నాకు ఇది కావాలనో, నాకు ధనం కావాలనో, లేకపోతే అది ఈ లోక సంబంధమైన వాటిని వాళ్ళు కోరుకున్నారు. కానీ ఈ యొక్క నాలుగో వ్యక్తి చాలా తెలివైన వాడు. ఎవరు అంటే ఈ కుడి వైపు ఉన్న దొంగ వలే, ఈ దొంగ వలే ఈ నాలుగో వ్యక్తి కూడా చాలా తెలివైన వాడు. మీరు మా ఇంటికి భోజనం రండి అని చెప్పేసి ఇన్వైట్ చేశాడు అందుకని. అలాగే ఈ యొక్క కుడి వైపు ఉన్న దొంగ కూడా ఏంటంటే యేసయ్య నువ్వు ఏ తప్పు ఎరగిన వాడవు, ఏ తప్పు కూడా చేయని వాడవు అని చెప్పేసి తన హృదయంలోనికి అతను ఏం కోరుకోలేదు. నన్ను రక్షించేసయ్యా, లేకపోతే నాకు ఇల్లు కావాలి, లేకపోతే నాకు ధనం కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పేసి కోరలేదు కదా. యేసయ్య మీరు నన్ను రక్షించారు కనుక మీరు నాకు నువ్వు ఏ తప్పు తెలియని వాడు, నువ్వు సిలువలో మరణిస్తావంటే నువ్వు ఎంత గొప్ప దేవుడో నేను అంగీకరించాలని చెప్పేసి అతను తెలుసుకుని నువ్వు నన్ను క్షమిస్తావా యేసయ్య, నువ్వు నన్ను పరలోకంలో జ్ఞాపకం చేసుకుంటావా యేసయ్య అని చెప్పేసి ఇతను అడగడం జరిగింది. అందుకునే యేసయ్య ఇతనికి పరలోక భాగ్యాన్ని అనుగ్రహించాడు. అలాగే చూడండి, ఈ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి నేను. ముగ్గురు కూడా చూడండి, ఈ ముగ్గురు ఏంటంటే ఇప్పుడు 80 దొంగ వలే ఏం చెప్పారు? మీరు అవసరాలు కోరుకున్నారు. కానీ యేసయ్యను మాత్రం వాళ్ళు ఆ రాజుగారిని మాత్రం వాళ్ళు ఆశించలేదు. రాజుగారి యొక్క అవసరం రాజుగారిని మా ఇంటికి అని చెప్పేసి ఆహ్వానించలేదు. కానీ ఇక్కడ ఈ కుడి వైపు ఉన్న దొంగ కానీ ఎడమ వైపు ఉన్న దొంగ యేసయ్యను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. కానీ కుడి వైపు ఉన్న దొంగ అతని యొక్క తప్పులు ఒప్పుకుని నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా యేసయ్య అని చెప్పేసి ఒక్క మాట అడిగాడు. అతన్ని పరలోకానికి యేసయ్య తీసుకెళ్ళాడు. అయితే ఒక మాట నేను తెలియజేస్తుంది ఏంటంటే మనం పరలోకానికి వెళ్ళాలంటే చాలా మనం పాటించాలి. మనం ఏంటి మన హృదయంలో యేసయ్యను అంగీకరించాలి. చాలా మంచి పనులు చేస్తూ ఉండాలి. మనం ఇష్టానుసారంగా జీవిస్తే మనం యేసయ్య పరలోకానికి తీసుకెళ్ళడం. కానీ చూసారా, ఒక దొంగ కుడివైపు ఉన్న దొంగ ఒక క్షణంలోనే పరలోకానికి వెళ్ళిపోయాడు. చూసారా, కొన్ని గంటలు మాత్రమే ఉన్నాడు యేసయ్యతో. కానీ యేసయ్య చూసారా, ఎప్పుడైతే మనం యేసయ్యకు మనం భావిస్తామో మన అవసరాలు పక్కన పెట్టి గృహ విషయంలో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, ధన విషయంలో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, ఆర్థిక సమస్యలు కూడా మనం వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు మన చదువు విషయంలో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కొన్నిసార్లు మన కుటుంబం మార్చబడ్డదని మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం చదివే చదువు మనకు అర్థం కావాలని చెప్పేసి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ మనం ఇబ్బంది పడవలసిన లేదు. ఎందుకంటే ఆ యేసయ్యను మనం ఎప్పుడైతే మన హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరించి
మనం ఏసైతో మనం ఏసైను పుష్టి మనం అంగీకరించామో ఏసై ఇవన్నీ కూడా అనుగ్రహిస్తాడు, ఇక నీకు కూడా అనుగ్రహిస్తాడు. ఎలాగైతే ఈ కుడివైపు ఉన్న దొంగకి ఎలాగైతే పరలోకానికి తీసుకెళ్ళాడో మనకు కూడా పరలోకాన్ని ఏసై అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడో? మన లోక సంబంధమైన వాటిని మన జోలికి రాకూడదు. లోక సంబంధమైన మన ఇష్టానుసారంగా